అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రానున్న నేపథ్యంలో మరి ఆయన కలిసేటువంటి మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ ఎవరు? గతంలో 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా పనిచేసి రాజకీయాల్లో గ్రామ అదేవిధంగా ఒంగోలు రాజకీయాల్లో శాసించినటువంటి కొంతమంది వైసీపీ లీడర్స్ కూడా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డిని సీక్రెట్ గా కలవనున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకంటే వచ్చే నెల 4వ తేదీన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు రానున్న నేపథ్యంలో అక్కడ భారీగా కేడర్ను సమీకరించాలి, భారీగా బాలినేని బలం ఏందో చూపించాలి, భారీగా జన సమీకరణతో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకాలి, భారీగా అక్కడ వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి కానీ జనసేన పార్టీలోకి కార్యకర్తలను కేడర్ను తీసుకెళ్ళాలి. ఇదే అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలులో కూడా జోరుగా మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అసలు నిజంగా ఒంగోలు వైసీపీలో రాజకీయ విభేదాలు ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మరి కొత్త ఇన్ఛార్జి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్పుకునేటువంటి మరి ఆ ఫ్యాన్స్ అంతా కూడా మరి కమిటీల్లో నుంచి తొలగించడం జరిగింది. సో కొత్తగా కమిటీలు వేసే క్రమంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు 2024 ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులను పక్కన పెట్టడం, అదేవిధంగా 2024 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయిన తర్వాత కొంతమంది వైసీపీ లీడర్స్ అయితే పార్టీకి రియల్గా దూరంగాను ఉన్నారు. సో ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జి వారితోటి ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అదేవిధంగా ఉన్నటువంటి కార్యవర్గంతో ఎవరైతే ఆ గ్రామాల్లో వైసీపీకి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళలోనే ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా కమిటీలుగా నియమించుకున్నటువంటి సందర్భాలు. సో ఎక్కడైతే బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి మరి వైసీపీ నేతలందరూ కూడా జనసేన పార్టీలోకి వెళ్ళకపోవటం, అదేవిధంగా బాలినేని మరి హైదరాబాద్లో కానీ మరి ఒంగోలు వచ్చినప్పుడు కానీ మరి సీక్రెట్గా కలుస్తూ కూడా ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా ఉండేటువంటి మరి ఆయన వర్గంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరపైకి వస్తారా, తెరపైకి కనుక వస్తే రేపు జనసేన పార్టీలో చేరతారా అనే అంశమే ఇక్కడ సస్పెన్స్గా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎత్తిన రేపు మరి 3 జిల్లాలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ జనసేన పార్టీ వ్యవహారాలు మొత్తం బాలినేని నెత్తిన పెట్టనున్న నేపథ్యంలో మరి ఒంగోలుతో పాటు బాలినేనికి ప్రకాశం జిల్లాలో ఎంత హైప్ ఉంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని చూసాము, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డిని చూసాము, అదేవిధంగా అదే బాలినేని శ్రీనివాసరెడ్డిని వేరే పార్టీలు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉందో మరి వారందరూ కూడా వైసీపీని వీడి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నమ్మకంతో జనసేన పార్టీలోకి వెళ్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో మరి ఇప్పుడున్నటువంటి వైసీపీలోనే మరో వర్గంగా కూడా కాలం వెల్లదీస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జికి సపోర్ట్ చేస్తారా అనేది ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. సో ఏది ఏమన్నప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అటు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కేడర్ను మరి జనసేన పార్టీ వైపు మళ్లించేందుకు బాలినేని ఇప్పటికే సీక్రెట్ ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది మరి వైసీపీ నేతలు కూడా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి వారి మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేసి ఒక మంచి శుభదినాన్ని కూడా జనసేన పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెరవనికైతే చాటుమాటుకైతే వినిపిస్తా ఉన్నాయి. చూద్దాం మరి.